పేరండి చందకలక్ష్మి. ఇక్కడ వైజాగ్ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ అయితే బొత్స ఝాన్సీ గారే గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆమె గెలుస్తారు, శ్రీ భరత్ కూడా పోటీలో ఉన్నారు కదా. భరత్ గారు అంటే ఇక్కడ ఎవరికి తెలియదండి. ఝాన్సీ గారు అయితే ఇక్కడ మా ఏరియాకంటే ఒక ఆడబడిసి లాంటి వారు ఆవిడ. గతంలో 2 సార్లు ఎంపీగా అక్కడ చేశారు విజయనగరం జిల్లాలో. ఆవిడ చాలా బాగా సేవలు చేశారు. అయితే విన్నాము ఆవిడని చూసాం కూడా. ఈ ఏరియా అంతా ఆవిడ బాగా పరిచయం ఉంది. ఆవిడ గెలిస్తే ఇక్కడ అంతా బాగుంటుంది. బొత్స సత్యబాబు గారు ఏదైతే దేని గురించి అని ఎవరు సహాయంకి వెళ్ళి అతనైతే నెరవేరుస్తారు. ఆ నమ్మకంతో ఝాన్సీ గారిని గెలిపిద్దామని ఇక్కడ ప్రజలందరూ అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా ఝాన్సీ గారు ఒకవేళ గెలిస్తే నేను విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చి నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్తున్నారు. హామీ ఇచ్చారు. ఏదైతే హామీ ఇచ్చారో అదైతే ఆవిడ తప్పక నెరవేరుస్తారండి. మరి మనం ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని కూడా జగన్ అని చెప్తున్నారు. మరి అది కూడా జరుగుతుందంటారా గెలిస్తే? మళ్ళీ గ్యారంటీగా జరుగుతుందండి. ఒక దగ్గరే రాజధాని కాకుండా 3 దిక్కుల రాజధాని పెడతా అన్నారు. అదే 3 ఏరియాలు కూడా ఎంత అభివృద్ధి అవుతాయని ఆయన ఆ ఉద్దేశంతో అయితే ప్రకటించారు. అదే ఉద్దేశంతో ఆయన అయితే సీఎం అయిన వెంటనే దాన్ని అయితే పూర్తి చేస్తారని మేమైతే నమ్ముతున్నాం. ఇక్కడ ఆయనకి భూములు ఉన్నాయి వైజాగ్లో, అందుకోసమే ఇక్కడ రాజధాని తీసుకొచ్చారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అదంటే ఉట్టిదండి. అది అవన్నీ గాలి కబుర్లు. గతంలో అయితే గంటా శ్రీనివాసరావు గారిని వచ్చి ఇక్కడ చేశారు ఎమ్మెల్యేగా. ఆయన అయితే చాలా పేదలవి చాలా భూములు కబ్జా చేశారు. అతనైతే ఇంకా ఏవైతే ఉండిపోయావో కొన్ని అయితే ఇక్కడ బ్యాలెన్స్ ఉండిపోయేవి మళ్ళీ అవే ఆక్రమిద్దామని ఉద్దేశంతో మళ్ళీ అతనైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అది ఇక్కడ అవంతి శ్రీనివాసరావు గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఎక్కడ ఒక సెంటు కూడా ఆక్రమించలేదండి. ఈరోజు కూడా అతను ఎమ్మెల్యేగా కోరుకోవడానికి కారణం అంటే అతను ఎక్కడ ఆక్రమణలు కానీ ఏమీ లేవు, ఎవరిదో లంచాలు కానీ అలాంటివి ఏమీ లేవు, నిజాయితీగా ఉన్నారు. అదే టీడీపీ వస్తే ఇక్కడ భూములు కానీ ఏవి కానీ ఆక్రమణ జరుగుతుందని భయంతో ప్రజలైతే టీడీపీని అయితే కోరుకోలేదు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు. ఎలా ఉందండి 5 ఏళ్ళ పరిపాలన జగన్ది? చాలా బాగుందండి, అంతా బాగానే ఉంది. గతంలో అయితే ఇప్పుడు అవ్వలు కానీ పిల్లలు వీళ్ళు వికలాంగులు కానీ అలాగే కొందరు మహిళలు కానీ పింఛని కావాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర లైన్లో అయితే కాసేవారు. అది మనం అందరం చూసే ఉన్నాం. అది ఇప్పుడు జగన్ గారు వచ్చాక వారంటీ సంస్థ అని పెట్టారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వారంటీ అండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తున్నారు. తెల్లవారు 5వ గంటకి వాళ్ళ తలుపు తట్టి పింఛని ఇస్తున్నారు. అదే అంటున్నారండి. వాళ్ళు బోకర్లు అని కూడా అన్నారు, మీరు వినే ఉంటారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ మీకు నేను గెలిస్తే 10,000 జీతం ఇస్తాను అంటున్నారు. అంటే అతని మాటలు ఎంత నిజాయితీ ఉందో చూసిన వాళ్ళు మీకు జనాలకి అందరికి కూడా అర్థమవుతుంది. అదంతా బోటకు మనిషి. వారంటీలు అనేవాళ్ళు ఒక సేవకం చేశారండి, చాలా బాగున్నది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు 1వ తేదీని వారంటీలు కానీ పింఛని ఇస్తే జగన్ గారికి ఓటు వేయమంటారనే ఉద్దేశంతో చెడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పింఛనీలు ఆఫ్ చేసి వాళ్ళందరినీ ఆఫీసుల దగ్గర రప్పించారు. 31 మంది చనిపోయారండి. దానికి ఎవరు బాధ్యత? చంద్రబాబు నాయుడే. ఆ రోజైతే వాళ్ళంతా ఉసురు కూడా చంద్రబాబు నాయుడికి తగులుతుంది. దాంతోనే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుందో జనాలందరూ కూడా తెలుసుకున్నారు. ఆయన ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తాను అంటున్నారు. ముసలి వాళ్ళకి కానీ మహిళలకు కూడా ఇంకెక్కువ సంక్షేమం చేస్తాను, ప్రతి పిల్లాడికి ఆ సంవత్సరానికి 15,000, 5 మంది పిల్లలు 75,000 ఇస్తాను, రైతు భరోసా 20,000 ఇస్తాను అని చాలా పథకాలు చెప్తున్నారు ఆయన. అలా అండి గతంలో కూడా చెప్పారండి. ప్రతి డోక్రా మహిళలు మీరు డోక్రా లేతే కట్టకండి అమ్మ, మీకు అందరికీ కూడా నేను గెలిచిన వెంటనే డోక్రా మాఫీ చేస్తాను అన్నారు. అదే నమ్మకంతో డోక్రా గ్రూపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్పులు కట్టడం మానేశారు. గెలిచాక ఏడ్ చేశారు ఆయన ఈ విషయమే మర్చిపోయారు. ప్రతి ఒక్క డోక్రా మహిళ కూడా వస్తువులు పెట్టుకొని అప్పులు చేసి బ్యాంకులో రుణాలు కూడా అప్పులు చేసిన బాకీలు అయితే కట్టడం జరిగింది. అలాగే పసుపు కింద కుంకుమ కింద గెలిచే ముందు 10,000 ఇచ్చాడండి. 10,000 ఇచ్చి రుణాలు మాఫీ చేస్తున్నాడు. చాలా హామీలు ఇచ్చాడు కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు. అదండి అతను చేసింది అయితే ఏమీ లేదు. అదే జగన్ గారు ఏవైతే మనకి నవరత్నాలని ప్రకటించారు, నవరత్నాల కంటే చాలా పథకాలు చేశారు. ప్రతి ఒక్క ఏదైతే మాట ఇచ్చారో అన్నీ కూడా పూర్తి చేశారు. అతను మాట ఇచ్చిన కంటే చాలా పథకాలు చేశారు. అది అందరికీ తెలుసు. అతను వచ్చాక పార్టీలు అంటూ ఏవి చూడలేదండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు ఓటు అయిపోయినా సరే పేదోడు అన్నోడికి ఇల్లు ఉండాలి, పింఛని ఉండాలి, వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వమని అందరికీ కూడా చెప్పారు. అందరికీ కూడా న్యాయం జరిగింది. మరి జగన్ ఒక వైపు ఇంకా మిగతా వాళ్ళు ఒక వైపు ఉన్నారు, గెలుస్తారంటారా జగన్? మరి గెలుస్తారండి. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, పందులు అయితే 10 మంది వస్తారు. జగన్ గారు అంటే పేదోళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ.
అది పేదల పార్టీ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రాష్ట్రం అసలు చెడిపోయింది, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, విజనరీ లీడర్ని నేను అని కూడా చంద్రబాబు అంటుంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా అలా జరుగుతుందా? పరిస్థితి ఎలా ఉందంటారు? అదేం లేదండి. గతంలో మీరు స్కూల్ చూసే ఉంటారు, పాడుపడిపోయి ఉండేవి. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయంటే చాలా కాలేజీలు మించి కూడా ఉంటున్నాయి. ప్రతి స్కూల్ కూడా చాలా అభివృద్ధి అయింది. నాడు నేడు అనే కార్యక్రమంలో కొన్ని కోట్లు అయితే ఇచ్చారు. ప్రతి పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఏరియాలు కానీ స్కూళ్ళు అన్నీ కూడా చాలా బాగుపడ్డాయి. మరి అది అభివృద్ధి కదా. మళ్ళీ అలాగే ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ఉందంటే ప్రతి ఏరియాకి మా పంచాయతీ వచ్చేసరికి 3 బిల్డింగులు కొత్తవి ఇచ్చారండి. అదే అభివృద్ధే కదా. అలా ప్రతి ఏరియాలోని రైతు భరోసా బిల్డింగ్లు ఇచ్చారు. అప్పుడంటే మండలానికి ఒకటే ఉండేది. అందరూ కూడా రైతులందరూ వెళ్ళి మండలానికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రం కట్టడం జరిగింది. అది కూడా అభివృద్ధే కదండి. అంతేగాని రోడ్లు వేసి అవి చేసి కాదు. ప్రతి పేదోడికి కూడా అన్ని సహాయాలు అందించారంటే ప్రతి పేదోడు బాగుపడుతున్నాడు. ఈరోజు మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకుంటున్నారు. అలాగే ఎంతో పెద్ద కాలేజీల్లో చదువుతున్నారు. ఇదంతా అభివృద్ధి అని మేమైతే భావిస్తున్నామండి. ఇక అదేవిధంగా విద్య, వైద్యం బాగానే ఉన్నాయి. చంద్రబాబు అంటున్నారు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, ఉద్యోగాలు లేవు, కంపెనీస్ రావట్లేదని కూడా చెప్తున్నారు ఆయన. పిల్లలకి అయితే గతంలో అయితే అతను ఏంటి చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. అలా ప్రతి ఇంటిలో కూడా నిరుద్యోగులు ఉంటే ఇంటికి 3,000 ఇస్తానని చెప్పారు. అది మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ బాబు వచ్చాడు, జాబ్ అయితే లేదు. ఉన్న జాబులు చాలామందికి పోయేవి. అది ఎవరు గుర్తుందో లేదో మాకైతే తెలీదు. కానీ ఇప్పుడు ఈయన వచ్చాక సచివాలయం స్టాఫ్ అనేసి పెట్టారు. అది మీకు అందరికీ తెలుసు. అది ఎన్నో లక్షల మందికి తీశారు జాబులు. అవి కూడా జాబులే కదండి. అలాగే ప్రతి ఒక వారానికి ఇంట్లోని 10th చదువుకున్న వాళ్ళు పిల్లలతో వాళ్ళతో ఉండి చాలా ఇబ్బందులు పడి ఉన్నోళ్ళకి 5,000 శాలరీ పెట్టారు. గౌరవేతన శాలరీ కాదు, గౌరవేతన. అది కూడా ఒక పని కల్పించారని మేమైతే అనుకుంటున్నాం. దానికైతే వాళ్ళు ఎంతోగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేము పిల్లలు చూసుకుంటూ ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల 50 ఇళ్ళతో మేము పరిచయాలు పెంచుకొని మా ద్వారా ఇల్లులు ఇస్తాను, పింఛను ఇస్తాను అనే సంతోషంతో అయితే వాళ్ళు చేస్తున్నారు. అది కూడా అభివృద్ధిగానే మేమైతే భావిస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం గెలిస్తే కూటమి పార్టీలు ఎక్కువ మేము మళ్ళీ అభివృద్ధి మార్గంలో నడిపిస్తాము, రాష్ట్రం అంతా అప్పులైపోయిందని కూడా చెప్తున్నారు వాళ్ళు 10 ఏళ్ళు. అంటే ప్రజల్లో ఆ విధంగా భయపెట్టి గెలవాలనే ఒక ఆలోచన ఏమైనా ఉందా, లేదంటే నిజంగా అలా ఉందా? అప్పులైపోయింది అంటున్నారు. ఇప్పుడైతే అప్పులు అయిపోయింది అంటున్నారండి, కరెక్టే. మరి గతంలో కూడా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు అప్పులు చేశారంటే ప్రతి ఒక్క పేదోడికి సాయం చేశారు, ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటి చేస్తారు, ఏమి చేయలేదు కదా. అప్పుడు దేనికి అప్పు చేసుకున్నారు అంటే సింగపూర్ బ్యాంకులో దాచుకోవడానికి అప్పు చేసుకున్నారా? అదే ఇప్పుడు జనాలు అయితే అప్పుడైతే గతంలో అయితే జనాలకి ఏం తెలిసేది కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీడియా చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. అంతా ఏ రోజు ఏడు జరుగుతుందో జనాలు అందరికీ తెలుసు. అందుకే జనాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అయితే మట్టుకు ఆయన చెప్పే మాటలైతే నమ్మేదైతే లేదండి. ఈ సచివాలయం వ్యవస్థ ఉందా, అది గ్రామ స్వరాజ్యం అంటున్నారు. గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం నెరవేరింది, అన్ని పనులు జరుగుతున్నాయి అంటున్నారు. అది నిజమైన సచివాలయం వ్యవస్థ ద్వారా అసలు ఏం జరుగుతుంది? అది నిజమేనండి. అది ప్రతి ఒక్కరు కూడా అప్పుడు గతంలోనే ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏం కావాలన్నా ప్రతి మండలానికి వెళ్ళవలసి వచ్చేది. అవి వచ్చి ఎన్నోసార్లు తిరిగేవారు. అలాంటిది ఇప్పుడు వారంటీ సంస్థ పెట్టాక ఎవరికి ఏది కావాలన్నా సచివాలయంలో వారంటీలు వెళ్ళి చెప్పగానే 2 రోజుల్లోని రేషన్ కార్డు కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అలాగే ప్రతిది మనకి ఏ అవసరమైనా సరే మన సచివాలయంలోనే నెరవేరుస్తుంది. అదైతే చాలా మంచి పని అని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో చూసుకున్నట్లయితే లంచాలు ఉండేవి. ఏదైనా ఒక పథకం రావాలన్నా లేదంటే ఏం కావాలో లంచాలు ఇచ్చేవారు అన్ని ఆఫీసుల్లో. అవును. ఇప్పుడు ఆ వ్యవస్థ ఉందంటారు, లంచాలు సిస్టమ్ అస్సలు లేదండి. అసలు లంచం అనే విషయమే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో అప్పటి నుండి లంచం అనే విషయం కూడా జనాలు మర్చిపోయారు, నాయకులు కూడా మర్చిపోయారు. ఎవరైనా తీసుకోవాలన్నా భయపడుతున్నారు. అసలు ఆ లంచం అనే దాన్ని తరిమి కొట్టిన వారు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందండి. అంటే ఈ జగన్ వచ్చి బటన్ నొక్కి నేరుగా అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు. మధ్యలో లంచాలు తినడం కుదరట్లేదు. అందుకే వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఆ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ మేము వస్తామని కూడా ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. అవునండి. ప్రతిసారి బటన్ నొక్కడానికి ఇంట్లో ఉన్న ముసలమ్మైనా నొక్కుతుంది, దానికి జగన్మోహన్ రెడ్డి నొక్కాలని చంద్రబాబు కూడా చాలాసార్లు అన్నారు. నిజమే, ముసలాం నొక్కుతుందండి, డబ్బులు అయితే పడవు కదా. నేను బటన్ నొక్కుతాను, డబ్బులు అయితే జనాలకి వెళ్ళవు కదా. అవన్నీ సొల్లు మాటలండి. వాళ్ళు వచ్చారంటే అలాగే జన్మభూమి అని కర్మభూమి అని చెప్పేసి వాళ్ళైతే ఎవరైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు పనులు చేసుకున్నారు. గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇంకా అంతకు మించి అయితే వాళ్ళైతే ఏం చేయరండి.